అతను నిజాయితీ గల కత్తెలవాడు. ఒకప్పుడు ఒక పెద్ద కత్తెలవాడు ఉండేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్లి కత్తెలు కోసి అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు నది దగ్గర చెట్టు కోస్తూ ఉండగా అతని గొడ్డలి జారి నదిలో పడిపోయింది. అయ్యో, నా గొడ్డలి పోయింది, ఇక నేను ఎలా పనిచేస్తాను అని కత్తెలవాడు బాధపడ్డాడు. అప్పుడే నది నుండి ఒక దయగల దేవత బయటికొచ్చింది. ఆమె అడిగింది, ఎందుకేడుస్తున్నావు కత్తెలవాడా? కత్తెలవాడు చెప్పాడు, నా దగ్గరున్న ఏకైక గొడ్డలి నదిలో పడిపోయింది. దాని లేకుండా నేను కత్తెలు కోసి డబ్బు సంపాదించలేను. దేవత నవ్వి నదిలోకి మునిగింది. ముందుగా ఆమె బంగారు గొడ్డలిని తీసుకొచ్చి అడిగింది, ఇది నీ గొడ్డలినా? కత్తెలవాడు తల ఊపుతూ అన్నాడు, కాదు అమ్మ, అది నా గొడ్డలి కాదు. నా గొడ్డలి సదాసిదా ఇనుప గొడ్డలి. ఆమె మళ్ళీ నదిలోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలి తీసుకొచ్చింది. ఇది నీ గొడ్డలినా అని అడిగింది. మళ్ళీ కత్తెలవాడు అన్నాడు, కాదు అమ్మ, అది కూడా నా గొడ్డలి కాదు. చివరికి దేవత పాత ఇనుప గొడ్డలి తీసుకొచ్చింది. కత్తెలవాడి ముఖం ఆనందంతో వెళ్ళిపోయింది. అవును అవును, అదే నా గొడ్డలి అని సంతోషంగా అన్నాడు. దేవత అతని నిజాయితీ చూసి చాలా సంతోషించింది. నీవు మంచి నిజాయితీ గల మనిషివి. నీ పాత గొడ్డలితో పాటు ఈ బంగారు వెండి గొడ్డలు కూడా నీకు బహుమతిగా ఇస్తాను అంది. కత్తెలవాడు కృతజ్ఞతతో దేవతకు నమస్కరించి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నిజాయితీ వల్ల అతని జీవితం మెరుగైంది.